చెట్టియార్ బంగళా. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ గరుడా. అది ప్రజల ఆశగా పిలుచుకునేది. నా పేరు మాధవ, మీరు అలాగే నేను పిలవండి. గుంటూరు జిల్లా వీరరాఘవ హనుమంతునాయుడు. ఎవరు? వీరరాఘవ హనుమంతునాయుడు. ఈ వయసులో పేరుకి ఇంత అలంకారం కావాలా? నేను చెట్టియారనే పిలుస్తా. సరే, ఎందుకు ఇక్కడే ఉన్నారు? లోపల రండి. రండి 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 సార్. సూపర్ గా ఉందే. రండి రండి, వచ్చి కూర్చోండి. ఏదో చుట్టాలా వస్తున్నారండి? కదా. అవును. అక్క, మంచి అక్క. ఆడు నా భార్య. నిజంగానా? సత్యంగానయ్యా. ఆహా, అప్పుడు చెట్టియారి గారికి సొంతంగా వైఫ్ ఉందా? అక్క, మా ముగ్గురికి టీ. వద్దు, మేము అలాగైతే ఒకటే. ఓసియా. నువ్వేగా? నేను కాదు. నువ్వేరా? నేనే అది. నా దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని ఈ యూనిఫామ్ వేసుకునే పర్మిషన్ నువ్వేగా సరిగ్గా చెప్పారు. ఇప్పించావు. ఈ క్యాప్ వేసుకున్న కాడి నుంచి నేను వెతుకుతూ తిరుగుతున్నా. దేనికో? నా దగ్గర లంచం తీసుకున్న నేను తీసి లోపల వేయడానికి. దానికంటే 3 ఇంతలు సంపాదించారు కదా. మిస్టర్ చెటియార్, నేను ఒక పబ్లిక్ సర్వెంట్. ప్రజలకి సేవ చేయడం కోసం స్టేట్ మొత్తం తిరుగుతున్నా. విజయవాడలో కొన్నాళ్ళుంటాను, వైజాగ్లో కొన్నాళ్ళుంటాను. ఇది పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ కాదు. ప్రతిదీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏదైనా చెప్పండి, మీకేం హెల్ప్ చేయాలో నేను చేస్తాను. అన్నీ మీకే తెలుసు కదా. అది నాకు బాగా తెలుసు. నాకు తెలిసినంత వరకు ఇది రిస్క్ అయిన కేసే అనుకోండి. అందుకనే నేను వెంటనే స్టేషన్కి వెళ్లకుండా మీ దగ్గరకు వచ్చాను. స్టేషన్కి వెళ్ళి నేను ఏదైనా తప్పుగా చేశాను అనుకోండి, దాని తర్వాత మిమ్మల్ని నేను కాపాడలేను కదా. ఇప్పుడు ఏంటంటే, నేను చేయాల్సిన పనికి జీతం ఎంతో మీరు చెప్పలేదే. నా కన్సల్టింగ్ ఫీజు గురించి చెప్పలేదు. ఓకే, 50,000. అందులో దారి ఖర్చులు ఉన్నాయి కదా. అవును, ఇతనెవరు? కొడుకే. నీ కొడుక? తప్పుగా మాట్లాడకూడదు. చెట్టియార్ పిల్ల నాకు చెల్లె లాంటిది. ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్? మా అబ్బాయి. ఓకే. తలక తోకక ఇక్కడ విలువ. అదేంటంటే తండ్రికా కొడుక్కా ఇక్కడ డిసిషన్ పవర్. అది చెట్టియార్కే ఉంది. ఓకే, అప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఇక్కడ పిల్లలు మాట్లాడకూడదు. చెట్టియార్, ఇది టోపీ ఎగిరిపోయే కేసే అనుకోండి. పెన్షన్ అమౌంట్ నాకు ఫుల్గా దొరకకపోతే డిమాండ్ చూసి బార్గింగ్ చేయటం నా పద్ధతి కాదు. పుట్టలోంచి బాగుంది తీసి అక్కడ పెట్టిన కదే కదా. నాకు మీ బార్గింగ్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అక్కడ కాదు, వేరే ఎక్కడో పెట్టుకున్నారని. అక్క రండి. థ్యాంక్ యూ. ఇటు చూడు చెట్టియార్, నేను ఈ క్యాప్ వేసుకున్నాక ఒక్క సింగిల్ టీ కూడా డబ్బులిచ్చి తాగిందే లేదు. ఏంటి, టీ ఇస్తే సరిపోద్దా? విషయానికి రండి సార్. ఎంత కావాలో నేను ఇస్తాను, కానీ పని జరగాలి. ఓకే, నో బార్గింగ్. 10 lakhs. ఒప్పుకుంటాను. ఎక్సలెంట్. 50% అడ్వాన్స్, బ్యాలెన్స్ పని అయినాక. తీసుకురా. ఏంటి సరుకులు తమ్ముడు, ఒకటి అడగొచ్చా? సరుకు ఆ కాలనీలో మినీ ట్రక్కులో ఉంది. అక్కడ చాలా మంది పేపర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు ఉన్నారు. అలాగున్నప్పుడు ఎలాగ నువ్వు బయటికి? అది నా బాధ్యత. నేను డబ్బు తీసుకుంటున్నాను కదా. లిమిట్ సెట్ యార్. ఈ వెపన్స్ అంతా మీకు ఎక్కడి నుంచి దొరికాయి? దీన్ని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నా? అదే, లేకపోతే ఇక్కడ బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారా? అదేమిటంటే అవును, ఇదంతా నాకెందుకులేండి. ఒక అవసరానికి ఇదంతా తెలుసుకోవాల్సి వస్తే చెట్టియార్ గారు ఉన్నారు కదా బదులు చెప్పడానికి. నైస్ బ్రేస్లెట్. థ్యాంక్ యూ బ్రదర్. ఉంటా చెట్టియార్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా? ₹1,00,000 నొక్కేమనే కదా మీరు చెప్పారు. ఇప్పుడు ఏమైంది? వాడు ప్రపంచాన్ని దోసుకుంటాడండి. మీరు ఇస్తానన్న డబ్బుతో పాటు ఒక జీరోని కలిపి మొత్తం తీసుకుని వాడు వెళ్ళే పోయాడు. గరుడు అంటే ఊరికేనా?
పోయినసారి మీరు నడుచుకున్నట్లు మళ్ళీ అలా చేయబోతున్నారా? వీడు చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. కూర్చొని మాట్లాడుకుంటే మా ఉద్దేశం. మర్యాదపూర్వకమైన కమిషనర్ గారు, మీ అందరు సమస్యలు తీర్చడం కోసమే ఆయన ఇక్కడికి వచ్చింది. దయచేసి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. గేట్ తెరు. గేట్ తెరవండి. ఎక్కడ్రా వీళ్ళు? కొంచెం లోపలికి వెళ్ళాలి సార్. సార్ మీరు బండిలో ఉండండి, నేను క్లియర్ చేసి వస్తాను. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ వీడిని జీప్ ఎక్కించండి. గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. రే బండిది బండిది వెళ్ళు. ఈ బండి డ్రైవర్ రెడీ. క్లియర్ చేయండి. బండ్లు అయినా బంగారం తాగేసావా? అలా చూస్తున్నా. బండిది తొందరగా పని అవ్వాలి, వెళ్ళండి. ఏంట్రా నీకు సపరేట్ చెప్పాలా? నువ్వు తొందరగా వెళ్ళరా. పదరా. ఎక్కడుందో చూపించావు. సార్ ఇక్కడే సార్. కమాన్ సర్చ్. ఓకే సార్. అలాగే సార్. అక్కడ చూడండి. త్వరగా చూడండి. ఇది తీయండి. ఇక్కడ ఏం లేదు సార్. చూడండి. మొత్తం ఇక్కడ పూర్తిగా చూడండి. ఇటు చూస్తున్నా. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కనిపించట్లేదు. లేదు సార్, ఎవరు తీసుకెళ్ళాడో తెలియట్లేదే. త్వరగా అది త్వరగా అక్కడ చూడు. మొత్తం చెక్ చేయండి. తీసుకురా. ఏమైంది? ఇక్కడ ఏం దొరకలేదు సార్. ప్రొడ్యూస్ హిమ్ ఇన్ ద కోర్ట్ ఇమీడియట్లీ అండ్ గెట్ హిమ్ రిమాండెడ్ ఫర్ ద ఫర్దర్ ఎంక్వైరీ. ఇతను ఏమైనా ఇంగ్లీష్ మీడియమా? Take him. ఈసారి కూడా అలాగే. మీరు ఇద్దరు ఏమైనా క్లాస్మేట్సా? పదరా. ఇతను పోలీసే.